హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం చీరలు డైలీగా ఫాల్ చేస్తాం కదా. ఫాల్ చేసేటప్పుడు మనం ఎలా కటింగ్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. నార్మల్గా చాలా మంది ఏం మిస్టేక్ చేస్తారంటే చీర అంచు ఎలా ఉందో అట్లాగే కట్ చేస్తారు. అట్లా కట్ చేసినప్పుడు మనం కుట్టేటప్పుడు క్రాస్ అనేది వస్తుంది. అందుకని మీరు అట్లా కట్ చేయకుండా చాలా నీట్గా మీకు స్ట్రైట్గా రావాలి అంటే కుట్టు చూడండి. నేను ఎలా కట్ చేస్తున్నాను. ఫస్ట్ చిన్నది లాగి కట్ చేస్తున్నాను. కట్ చేస్తే ఏమైందంటే క్రాస్గా వెళ్ళిపోతుంది, దారం అనేది పీక్ వస్తుంది. చూసారా, ఎంత నేను కట్ చేసినా కూడా అది ఊడిపోతుంది తప్ప స్ట్రైట్గా రావట్లేదు. అందుకని ఇంకా కొంచెం కొంచెం యువతల కట్ చేస్తున్నాను. అక్కడ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఫ్లవర్స్ అన్నీ కట్ అయిపోతాయని భయం వేస్తుంది. కస్టమర్స్ ఏమంటారు, ఇంచు అనేది కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగానండి కటింగ్ అనేది చాలా నీట్గా చేయాలి. స్ట్రైట్గా రావాలండి కుట్టు అనేది. ఇలాంటి స్మూత్గా ఉన్న శారీస్ ఎలా కట్ చేసినా కూడా క్రాస్ అనేది వస్తుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఇంక యువతలకి నేను కట్ చేస్తాను. పోగు చూడండి, స్ట్రైట్గా రావట్లేదు, అసలు క్రాస్గానే వస్తుంది. చూడండి, ఇప్పుడంటే కొంచెం స్ట్రైట్గా వస్తుంది, అందుకని లాగాను. చూడండి, ఈ ఫ్లవర్స్ అనేది సగం కట్ అయిపోతున్నాయి. మళ్ళీ అక్కడి నుంచి లాగితే ఇక్కడ చూడండి అంచు దగ్గరికి పోయింది. కాకపోతే మనకి కుట్ట అనేది సమానంగా రావాలి. మనం ఎందుకంటే అక్కడ మనం కుర్చీలు పడతాం కదా, అందుకని పైట అంచుకి కుర్చీలు పడతాం కదా, అందుకని అది చాలా జాగ్రత్తగా స్ట్రైట్గా రావాలండి. మీరు ఎట్లా పడితే అట్లా కట్ చేసేస్తారనుకోండి, చాలా నీట్గా రావాలి అంచు అనేది. అలాగా 2 శారీస్ ఇచ్చారండి. అలాంటి శారీసే కొంచెం కష్టం. పట్టు శారీస్ అనుకోండి పెద్ద ఏమి ఉండదు. జిగ్జాగ్ లేకపోతే ఓవర్లక్ లేకపోతే ఇప్పుడు మడతుంది కదా శారీ, ఆ మడత మీద నేను కటింగ్ అని స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. దీనికి ఏం పెద్దగా క్రాస్ ఏం రాదండి. ఇలాంటి శారీస్కి ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. అలాంటి స్మూత్గా అంటే డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా, అవే కొంచెం క్రాస్గా వస్తాయి శారీస్. అలాంటివే కొంచెం దారం పోగు అనేది కొంచెం లాగి స్ట్రైట్గా లాగారనుకోండి, మీకు కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఎన్నిసార్లు కుట్టినా కూడా క్రాస్గా వస్తుందని చాలా మంది భయపడతారు కదా. ఈ ట్రిప్ నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ శారీకి ఏం చేయాలంటే, ఆమె కొంచెం బొద్దుగా ఉంటారు, ఆమెకి శారీ అనేది సరిపోదు అని చెప్పారు. ఇది వర్క్ బ్లౌజ్ అండి, అంటే ఆల్రెడీ శారీస్ తోటి వర్క్ బ్లౌజెస్ అమ్ముతున్నారు కదా, ఆ శారీ అండి ఇది. దీనికి ఏమనంటే 2 మీటర్స్ ఇచ్చారండి లైనింగ్. అంటే బ్లౌజ్ పీస్ ఇస్తే 1 మీటర్ ఏమో శారీకి అటాచ్మెంట్ చేయమన్నారు, ఎందుకంటే కుర్చీలు చాలా అని. నేను చాలా సార్లు నేను చెప్పాను కదండి, శారీకి అటాచ్మెంట్ చేసుకుంటే కుర్చీలు అనేవి ఎక్కువ వస్తాయండి. లేకపోతే 2-3 వచ్చాయనుకోండి, నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే ఇంకో పట్టు శారీ ఉంది, దానికి కూడా 2 మీటర్స్ అండి. చీర అనేది 5.5 ఉంది. కాకపోతే ఆవిడకి ఏమోనా నాకు కుర్చీలు ఎక్కువ రావట్లేదు, అందుకని నాకు కుర్చీలు ఎక్కువ ఉండాలి, లేకపోతే నడవడానికి పట్టేసినట్టు ఉంటుంది కాళ్ళ మధ్యన. అందుకని నాకు 1 మీటర్ అనేది లోపల సైడ్, మనం పైటంచి సైడ్ కాకుండా లోపల ఉంటుంది కదా, లోపల నుంచి మనం అటాచ్మెంట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేను ఎలా అటాచ్మెంట్ చేశానో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను పెడతానండి. ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇది ఇంకో పట్టు సారీ అండి, దీనికి కూడా అంచులు అనేది కట్ చేస్తాను. కాకపోతే దీనికి ఏమైందంటే ఈ శారీకి 2 సైడ్ కూడా బ్లౌజ్ పీసెస్ అనేది ఇచ్చారండి, ఎందువల్ల నాకు అర్థం కాలేదు. అటు చూసినా పైటంచు కళ్ళు చూసినా బ్లౌజ్ పీస్ ఉంది, ఇటు లోపల సైడ్ చూసినా కూడా బ్లౌజ్ పీస్ ఉందండి. అందుకని నేను ఏం చేశానంటే, మనకి పైటంచు సైడ్ బ్లౌజ్ పీస్ అనేది కంపల్సరీగా తీసేయాలి, ఎందుకంటే పైటంచు అనేది ఉండాలి కాబట్టి. పైటంచు సైడ్ బ్లౌజ్ పీస్ వదిలేసి అనుకోండి, అది పైటంచు లాగే ఉండదు. అందుకని నేను అటు సైడ్ దాన్ని కట్ చేసేసాను. ఇటు లోపల సైడ్ బ్లౌజ్ ఉంది కదా, అది ఓన్లీ అలా కటింగ్ స్ట్రైట్గా కటింగ్ చేసుకున్నానండి. ప్లీజ్ అండి నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్లో వాచ్ అవర్స్ అనేది పెరగట్లేదు, అందుకే నేను లాంగ్ వీడియోస్ పెట్టాలనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ మీ.